వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఇంట్లో ఏసీబీ సోదాలు. మహిళల అభివృద్ధితోనే దేశ పురోగతి సాధ్యమవుతుంది. బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామంలో ఎలక్షన్ సందర్భంగా ఫ్లాగ్ మార్చ్. ఓటర్లు ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలి. ఎమ్మెల్సీ భరత్. గ్యారంటీలలో అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే బ్రేకింగ్ న్యూస్. హన్మకొండలోని ఆరూరి ఇంటి దగ్గర హైడ్రామా. బీఆర్ఎస్ పార్టీ రాజీనామాకు సిద్ధమై ప్రెస్ పెడుతున్న ఆరూరి రమేష్. ఆరూరి ఇంటికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బస్వరాజ్ సారయ్య, బీఆర్ఎస్ నేతలు. ఆరూరి రమేష్ ను ఇంకా బుజ్జగిస్తున్న బీఆర్ఎస్. ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమై కూర్చునేందుకు ఆరూరిని ఇంట్లోకి తీసుకెళ్లిన బీఆర్ఎస్ నేతలు. హరీష్ రావు ఆదేశాల మేరకే వచ్చామంటున్న నేతలు. సాయంత్రం హరీష్ రావు వస్తాడని, పార్టీ మారొద్దని ఆరూరి చెప్తున్న బీఆర్ఎస్ నేతలు. జై ఆరూరి అంటూ మద్దతుదారుల నినాదాలు. ఎన్నుకోటిదారు వస్తానా ఇక కాదు, మీరు అందరూ అన్నతో పాటు రండి. దయచేసి అన్న సపోర్ట్ చేయండి. మేమే చేయమని ఒకరు ఉంటే ఎన్నుకోడు రాజకీయాలు డౌన్లోడ్ చేస్తే మేము చేస్తాం. పని చేసేది మేము నీకోసం చెప్తాం. మీరు ఎక్కడ అక్కడ పని చేస్తాం. ఈ జిల్లాలో ఇద్దరు నాయకులు మంచితనం చూసి చెడ్డ పేరు తేవాలనే కాన్సెప్ట్ మీరు అసలు వాళ్ళని ఇంపార్టెంట్ అన్న ఆయన ప్రజల్లో నమ్మడాలి. కార్యకర్తలు బీజేపీ పార్టీ అంటే అందరికి ఇక్కడ మీకు జరిగిన నష్టానికి మీ అందరూ ఎందుకు ఉంటుంది అని చెప్పేసి ఒక్కరు కూడా అయిపోయింది.
బాబాయ్ బాబాయ్ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చింతలంక ఈపూర్లంక గ్రామంలో జరిగిన ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ 2024 ఎన్నికల ప్రచారం పోలిట్ బ్యూరో సభ్యులు మరియు మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ శాసనసభ అభ్యర్థి శ్రీ నక్క ఆనంద్ బాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీ కనగాల మధుసూదన్ ప్రసాద్ గారు మరియు కొల్లూరు మండల పార్టీ అధ్యక్షులు శ్రీ మైనేని మురళి కొల్లూరు మండల జనసేన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి అత్యధికంగా మెజార్టీతో గెలవబోతుందని అన్నారు. తిరిగి ఈ పార్టీ చేసినటువంటి గతంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఏ గ్రామం వెళ్ళినా కూడా మనం చేసిన మన పార్టీ ప్రభుత్వం హయాంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మనకి శ్రీరామ రక్ష. ఇవాళ ఈ ఊరు గ్రామం వచ్చాం, ఈ బడి కానివ్వండి, ఈ గుడి కానివ్వండి, ఈ రోడ్లు కానివ్వండి, ఏది తీసుకున్నా కూడా అక్కడ కమ్యూనిటీ హాల్స్ అయితేనేమండి పల్లెల్లో, అదేవిధంగా వాటర్ ట్యాంక్ అయితేనేమండి, ఈ విధంగా ఏది చూసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకున్నాం. అదేవిధంగా మరి ఈ రాక్షస ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరూ కూడా విసిగి చెంది ఉన్నారు. ఎప్పుడెప్పుడా ఈ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి, తొందరలో మన ప్రభుత్వం తెచ్చుకోవాలి అని చెప్పి ప్రజలు కూడా చాలా ఆతృతగా ఎంతో ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఎంతో ఆప్యాయంగా అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించి అయ్యా మనకే ఓటేసేది, మనం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేద్దామని చెప్పి సాధారణంగా అందరినీ కూడా ఎంతో ఆప్యాయంగా హక్కును చేసుకున్నటువంటి విషయం నేను గమనిస్తున్నాం. మరి తొందరలోనే ఈ ప్రభుత్వం వస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ జనసేన, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలయికతో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం కొల్లూరు మండలంలో ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజల స్పందన మనం గమనించినట్లయితే 5 సంవత్సరాల పాటు ఈ రావణాసుడి పరిపాలన అనుభవించాం, రావుడి పాలన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి ప్రజలందరూ మాకు చెప్పిన సందర్భాన్ని బట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అనేది అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాల్లో గెలవబోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకసారి ఈ 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రజలు పెట్టిన కష్టాలన్నీ మనం గమనించాం. అయితే ప్రజలు కూడా సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఆ తరుణం ఆసన్నమైంది. ఇంకా రాబోయే 30 రోజుల్లో ఈ రావణాసుడి పరిపాలన నుంచి విముక్తి జరగబోతోందని చెప్పి ప్రజలు ఎంతో సంతోషంగా మేము వాళ్ళ
వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మాకు స్పందన తెలియజేశారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చాలా వరకు సామాన్ సర్దుకున్నాడు. మిగిలిన సామాన్ కూడా సర్దుకుని లండన్ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. వరంగల్ రైల్వే స్టేషన్ ముందర ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు ఉచిత డయాబెటీస్ క్యాంప్ జరిగినది. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ షుగర్ టెస్ట్ రెగ్యులర్ గా చేయించుకోవాలని సంరక్ష హాస్పిటల్ వైస్ చైర్మన్ డాక్టర్ కాసర్ల తిరుపతి రెడ్డి, మెడికల్ డైరెక్టర్, ప్రముఖ డయాబెటీస్ స్పెషలిస్ట్, సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ అజిత్ అహ్మద్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దిడ్డి శ్రావణ్ కుమార్, డాక్టర్ వి మోహన్ రావు కోరారు. ఉచిత డయాబెటీస్ క్యాంపులో పాల్గొని వైద్య సేవలు అందించారు. సంరక్ష హాస్పిటల్ వారిచే వరంగల్లో 21 చోట్ల వేర్వేరు తేదీలలో ఉచిత డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంపులు జరుగుతున్నవి. ప్రజలకి సంరక్ష హాస్పిటల్ యాజమాన్యం తరపు నుంచి ఒక 21 ఉచిత డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంపులు, దాంతోపాటు ఉచిత బీపీ చెకప్ పరీక్ష మరియు ఒక సీనియర్ ఫిజిషియన్తో ఉచిత బీపీ షుగర్ చెకప్తో పాటుగా జనరల్ చెకప్ ఉచితంగా అందిస్తూ సంరక్ష యాజమాన్యము మన జిల్లా ప్రజలకి అందిస్తున్న ఈ సేవా కార్యక్రమం, ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఎవరైతే హాస్పిటల్కి రెగ్యులర్గా వెళ్లి చెక్ చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి వివిధ క్యాంపుల ద్వారా ప్రజల వద్దకే వాళ్ళ వద్దకే వెళ్లి ఉచితంగా వాళ్ళ బీపీ షుగర్ చెక్ చేసి స్క్రీనింగ్ క్యాంపులలో తెలియని వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళకి బీపీ షుగర్ ఉండొచ్చు. వాటిని డిటెక్ట్ చేసి వాళ్ళకు వాళ్ళ యొక్క ఆరోగ్యం మంచిగా ఉండాలి, ప్రజలందరూ బాగుండాలన్న సదుద్దేశంతో ఈ 21 క్యాంపులు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ దీని ద్వారా ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ మరియు పరీక్షలు సంరక్షణ హాస్పిటల్ తరఫున ఇస్తూ ఒక సీనియర్ ఫిజిషియన్ చేత ఉచిత కన్సల్టేషన్ ఇప్పిస్తూ సమాజ సేవలో సంరక్షణ హాస్పిటల్ అనేది ముందుంటుందనేది మరోసారి మనందరికీ తెలిసిన విషయమే. దీంట్లో భాగంగా మేము ఇప్పటి వరకు 13 క్యాంపులు చేశాము. ఇంకా దాదాపు 8 క్యాంపులు బాకీ ఉన్నాయి. మన సిటీలోని వివిధ ప్రదేశాలలో ఇంతకుముందు వరంగల్ బస్టాండ్ దగ్గర, మండి బజార్ దగ్గర, ఓసిటీలో ఇలా వివిధ క్యాంపులు చేయడం జరిగింది. దీంట్లో చాలా మంది పేషెంట్లు పాపం వాళ్ళకి తెలియకుండానే మాకెందుకు ఉంటుందిలే బీపీ షుగర్ అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా 400 షుగరు, 180 బీపీ డిటెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటారు, అంటే మాకు ఏమీ లేదు కదా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేయించుకోరు. కానీ ప్రతి మనిషి 35 నుంచి 40 సంవత్సరాలు భయపడితే ఒకసారి బీపీ షుగర్ అనేది చెక్ చేయించుకోవడం అనేది మ్యాండేటరీ. ఇది ఇప్పటివరకు ఈ క్యాంప్స్ అన్ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశాము. ప్రతి క్యాంపులో 100 నుంచి 150 మంది, ఒక క్యాంపులో అయితే 170 మంది వచ్చారు. వీరందరికీ మా డాక్టర్ల బృందము, నాతో పాటు మా ఇతర డాక్టర్ల బృందము అందరూ కలిసి ఉచిత పరీక్షలు నిర్వహించి వారందరికీ మేము టెస్టులు నిర్వహించడం జరిగింది. మరియు హాస్పిటల్కి వచ్చిన 2 రోజులు కూడా ఉచితంగా వాళ్లకు పరీక్షలతో సహా ఫ్రీగా ఉచిత ఈసీతో చేయడం జరిగింది. నా పేరు డాక్టర్ అజిత్ మొహమ్మద్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, సంరక్షణ హాస్పిటల్, వరంగల్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందో చెప్పండి. నెక్స్ట్ క్యాంప్ చెప్పండి. ఇప్పటివరకు సాధించలేదు కదా, క్యాంప్ చెప్పండి. ఏ ఏరియాలో పెట్టబోతారు అన్న యాజమాన్యం నుంచి మా డాక్టర్లు ఇప్పుడు వరంగల్ సార్ తర్వాత శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ ఫ్రైడే రోజు రైల్వే స్టేషన్లో సంరక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత హైపర్ టెన్షన్ షుగర్ టెస్ట్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. దాదాపు ఏంటంటే ఇప్పటివరకు మేము 200 చిల్లర చెకప్ చేయడం జరిగింది. ఇప్పుడు సంరక్ష యాజమాన్యం నిజంగా ఇక్కడ ప్రతి ఒక్క స్లమ్స్ ఏరియాలలో సెలెక్ట్ చేసి దాదాపు 21 క్యాంప్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఒక స్లమ్ ఏరియాలో పోవడం అనేది నాకు దాదాపుగా ఇంతవరకు ఎవరు చేయలేదు. మా సంరక్ష యాజమాన్యంగా ఇది మరి జరుగుతుంది. నెక్స్ట్ క్యాంపు రాజరాజేశ్వరి టెంపుల్ ఎంజిఎం దగ్గర మరి మున్సిపాలిటీ నియర్ దగ్గర మేము చేయబోతున్నాం. దానికి అందరూ కూడా పాల్గొని వారి ఉచిత దాదాపు ఏంటంటే షుగర్ బీపీ టెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది మంచి అంత ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని మళ్ళీ ఎవరైతే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మరి విజిట్ డేస్ లో వాళ్ళ సంరక్షణ హాస్పిటల్ వారు మా సీనియర్ ఫిజిషియన్స్ అందరూ కూడా ఫ్రీ చెకప్ కూడా ఉంటుంది. మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. నేను సంరక్షణ హాస్పిటల్ షేర్ హోల్డర్ డాక్టర్ వల్లభోజు మోహన్ రావు. థ్యాంక్ యూ.
హన్మకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో గల తహసీల్దార్ రజనీ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ మండలాల్లో పనిచేసిన ఆమె ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆదాయాన్ని మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణతో ఏసీబీ అధికారులు ఈ తహసీల్దార్ ఇంట్లో సోదాలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఇక సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారులు ఎవరిని ఇంట్లోకి అనుమతించడం లేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆపన ఉందన్నా దక్కింది నెంబర్ ఇవ్వండి సార్ అంటున్నా. నెంబర్ ఇస్తే నేను రాసుకుంటాను. కనుక్కొని చెప్పండి సార్. మిమ్మల్ని అడిగేది రిక్వెస్ట్ అయిపోయింది సార్. ఓకే సార్. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాగా ఆలూరు తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ మరియు వీరభద్ర గౌడ్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలి కాబట్టి నాయకులు మరియు కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేసి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తొలి విడత మహాలక్ష్మి సిటీ ఎలక్ట్రిక్ బస్సులను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 3 రోజులుగా ఆయన నివాసం వద్ద రెక్కి నిర్వహించి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణం శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును మంగళవారం రాత్రి 11 గంటలకు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసి ఆధారాలు లేకుండా చేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఎస్ఐబిలో ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల పాత్రపై కూడా ఆరా తీస్తున్న పోలీసులు. కెమెరా
వీడియో కావాలి కదా పడతలేదు అసలు నువ్వే చేయాలి. అర్జెంట్ అర్జెంట్ బ్రేకింగ్ కొట్టు. నువ్వు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.